సుంకులమ్మ ఎంగళంపల్లి సుంకులమ్మ అని వచ్చినాము చూసేకి. కాయలు కొట్టుకొని ఒడినించుకొని పోదామని వచ్చినాము. పోదాం రండి గుడికాడికి.
ఫస్ట్ అవును ప్యాపిలాయమ్మ అవును అవును నా పెద్దమ్మ ఇప్పుడు ఈడ బాయ్ ఉంది కదా పెద్దమ్మ ఇది అంటే ఫస్ట్ ఇక్కడ తలకాయలు తలకాయలు అవన్నీ తీసేసి బాయిని బాగా అంటే నీళ్ళు లేకున్నా కానీ నీళ్ళు వచ్చినాయా అప్పుడు అవును ఫస్ట్ స్టార్టింగ్ పుట్ట లేదు గుడి కాదు ఆ పుట్టని కొద్దిగా మొక్కని ఇచ్చేసి ఎండ పక్కన అక్కడ ఇక్కడ పాము తిరుగుతుంటే ఈ పుట్టలే పోతుంది వస్తుంది ఈ పుట్టలే పోతుంది వస్తుంది అని భయపడుతున్నారు. అప్పుడు ఏం చేసింది అమ్మ భయపడద్దండి నేను ఉన్నాను మీరు ఎందుకు భయపడతారు నన్ను ఏం చేయను నాకు గుడి కట్టియండి అని అడిగింది. అప్పుడు పెద్ద మనుషులందరూ చూసి మాట్లాడుకొని వచ్చి గుడి కట్టించినారు. కానీ ఎన్నేళ్ళేం కాలేదు అది కట్టించి కూడా ఒక 4-5 ఏళ్ళు 7-8 ఏళ్ళు అయింది అంతవరకే. అంతకుముందు పుట్టే ఉంది. అయినాక గుడి అయిన తర్వాత నీళ్ళు బావి ఉండలే బావిలో నీళ్ళు ఉండలే. బావిలోనా నీళ్ళే ఉండలేదా? అప్పుడు ఈ బావిలో నీళ్ళే ఉండలేదా? మరి ఏం చేస్తారు బావిలో నీళ్ళు రావాలంటే? నాకు మా బాబుకి చిన్నగుండే ఇంకా మా బాబుకి పైలోకి వచ్చి చెప్తుండే అందరు నవ్వుతుండ్రు ఇట్లకేం వస్తుంది ఇట్లేం చేస్తుంది. కానీ ఆ పిల్ల చెప్తుంటే అట్లే కొద్దిగా అందరూ ఒక్కొక్కరు చెప్పిన జరిగినట్ల నమ్మి నువ్వు ఏం చేసి నువ్వు మచ్చలు చెప్తావు నీ మాట నువ్వు ఎట్లా నమ్మల్లా నువ్వు కొట్టు వాళ్ళే ఏంలే చేను వెళ్ళిపోతున్నాయి పెద్ద బాయిలో నీళ్ళు లేవు నీ ముందరే నీళ్ళు లేవమ్మా నువ్వు ఏం చెప్తావు నువ్వు మాకేనా అంటే అవి అప్పటికి మనసులో నన్ను నక్కొని ఇప్పుడు నేను బాయి నింపితే ఏం చేస్తావు అంటే నువ్వు అడిగినాక చేస్తామని నాకు దేవరు చేస్తామంటే ఓ ఊరందరం కలిసి చేస్తాం దేవరని పెద్ద మనుషులు మాట్లాడినారు. గంట కల్లా వారు వచ్చి బావి నిండి ఒకే ఒక గంటకి బావి నిండి మొత్తం ఈ బావి అంతా నిండిందే ఇంకా అప్పటి నుంచి అసలు ఒక సుక్కు నీళ్ళు ఉండేదా ఫస్ట్కి? అప్పటి నుంచి నీళ్ళు తగ్గలే బావిలో. అప్పటి నుంచి నీళ్ళు తగ్గలే బావిలో. నీళ్ళు ఊరుతూనే ఉంటాయి ఇంకా తినే తగ్గవు. వాళ్ళ కలం పైకి వచ్చింటాయి ఎండ్ల కలం కొంచెం డౌన్ అవుతాయి అంతవరకే కానీ కన్ని కంటే ఎప్పటికి వెళ్ళిపోలే. యంగనంపల్లి సుంకులమ్మ ఏమి ఈ సుట్రగాలి